హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీరజన బ్లాగ్స్. ఈరోజు బేబీ ప్రొడక్ట్స్లో హై చైర్ వర్సెస్ బూస్టర్ చైర్, ఈ రెండిట్లో ఏది మోస్ట్ యూస్ఫుల్? అనవసరంగా అన్నెసెసరీ ప్రొడక్ట్స్ అనేవి న్యూ మదర్స్గా మనం స్టార్టింగ్లో కొంటూ ఉంటాము. సో నేను చేసిన మిస్టేక్స్ అయితే మీరు అస్సలు చేయొద్దు. ఈ రెండిట్లో ఏది బెస్ట్, ఏది బడ్జెట్లో వస్తుంది, ఏది బాగా యూస్ఫుల్ లాంగ్ టర్మ్కి అనేది ఈ వీడియో ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తూ ఉంటే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. వీడియో ఫస్ట్ ఆఫ్ ఆల్ హై చైర్ విషయానికి వస్తే ఈ హై చైర్ గురించి ఆల్రెడీ నేను ఒక షార్ట్ వీడియో తీశాను. ఇది నాకు చాలా బడ్జెట్లో వచ్చింది. బేబీ 6 months కంప్లీట్ అయిన తర్వాత నేను ఈ హై చైర్ తీసుకున్నాను. ఇంకోటి ఏంటంటే, బేబీకి హై చైర్ యూజ్ చేయాలా, బూస్టర్ చైర్ ఎప్పుడు యూజ్ చేయాలి అంటే, మెయిన్ థింగ్ బేబీ తనంతట తను కూర్చోబెట్టడం, మనం కూర్చోబెడితే కూర్చుంటున్నారా, అలా అలవాటు అయినప్పుడు మాత్రమే మనం హై చైర్ అనేది, బూస్టర్ చైర్ అనేది తీసుకోవాలి. అది ఫస్ట్ థింగ్. చైర్ మనకి మెయిన్గా హైట్ అడ్జస్ట్మెంట్స్ కూడా ఉంటాయి. సో ఇలా హైట్ అడ్జస్ట్ చేసి చూపిస్తాను. ఇలా హైట్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు, బేబీ ఏ హైట్ కావాలి అనేది. సో ఈ హైట్ అడ్జస్ట్మెంట్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఈ బ్యాక్ సపోర్ట్ ఉంటుంది కదా, అది 3 పొజిషన్స్ వరకు మనం సెట్ చేసుకోవచ్చు. 1 and 2. లాస్ట్ వచ్చేసి మనం ఈ పొజిషన్, ఈ 3 సెట్టింగ్స్లో మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ ఫుడ్ ట్రే కూడా మనం డిటాచబుల్, దీన్ని మనం తీసి కూడా వాష్ చేసుకోవచ్చు. ఇది కూడా మనం సపరేట్ చేసుకోవచ్చు, ఇలా సపరేట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇది స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది, అదొక బ్యాడ్ థింగ్ అనమాట దీంట్లో. అంటే కంపారిటివ్లీ ఈ రెండిట్లో కంపేర్ చేస్తే ఇది ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది. దీన్ని కూడా మనం ఇలా ఫోల్డ్ చేసుకొని కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక పాయింట్. అండ్ దీనికి ఫుట్ రెస్ట్, ఈ ఫుట్ రెస్ట్ అనేది బేబీ 6 months ఉన్నప్పుడు, కొంచెం చిన్నగా ఉన్నప్పుడు ఈ ఫుట్ రెస్ట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది బేబీస్కి. ఇది ఒక పాయింట్. అండ్ వన్ మోర్ థింగ్, స్టోరేజ్ ఉంది. బేబీ టాయ్స్ అలా ఏమైనా స్టోర్ చేసుకోవచ్చు. ఇది వీల్స్ ఉన్నాయి. కాకపోతే ఈ హై చైర్ అనేది మనం 6 months బేబీస్ అంటే 5 months 6 months అప్పటి నుంచి యూజ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. బట్ బూస్టర్ చైర్లో మనం బేబీ ఎప్పుడైతే తన బ్యాక్ సపోర్ట్ని మంచిగా తను కూర్చోపెడితే కూర్చుంటుంది అన్నప్పుడు మాత్రమే మనం బూస్టర్ చైర్ అనేది బడ్జెట్లో వచ్చిందని చెప్పాను కదా. బడ్జెట్ అంటే మెయిన్ థింగ్, మనకి ఇలాంటి హై చైర్, ఇన్ని ఫీచర్స్, బెస్ట్ ఫీచర్స్తో ఉన్న హై చైర్ వేరే బ్రాండ్స్లో లైక్ ఆర్ఫర్ ర్యాబిట్, లవ్ ల్యాబ్ అలాంటి బ్రాండ్స్లో అబోవ్ 6,000 ఉన్నాయి, అంతకుమించి తక్కువ లేదు ఇలాంటి ఫీచర్స్తో. సో ఇది నాకు 3,500కి వచ్చింది. సో దాంతో కంపేర్ చేస్తే నాకు ఇది బడ్జెట్లోనే వచ్చింది అనిపించింది. అండ్ ఇంకా 3,500 కూడా కొంచెం వద్దు, అంతకంటే తక్కువ ఉంటే బెటర్ అనుకునే వాళ్ళకి మాత్రం ఈ బూస్టర్ చైర్ చాలా అంటే చాలా యూస్ఫుల్. ఈ బూస్టర్ చైర్ ఏంటంటే, బేబీస్ కూర్చోబెడుతుంటే కూర్చుంటున్నారా అన్నప్పుడు మాత్రం ఈ బూస్టర్ చైర్ యూజ్ అవుతుంది. ఇంకొకటి, ఈ బూస్టర్ చైర్ని మనం మన డైనింగ్ టేబుల్ చైర్కి కూడా ఫిక్స్ చేసుకోవచ్చు. ఇలా ఇవి ఉంటాయి కదా, ఈ బెల్ట్ లాగా ఉంటుంది, మనం దీన్ని బెల్ట్ ఫిక్స్ చేసుకుంటే మనం ఈ డైనింగ్ టేబుల్ చైర్కి మనం బయటికి కూడా క్యారీ చేయొచ్చు. ఇది స్పేస్ ఎక్కువగా ఆక్యుపై చేస్తుంది, ఇది చాలా స్పేస్ తక్కువ ఆక్యుపై చేస్తుంది. ఇది కూడా, ఈ ఫుడ్ ట్రే కూడా రిమూవబుల్ అనమాట. ఈ ఫుడ్ ట్రే కూడా రిమూవ్ చేసుకోవచ్చు, ఇది కూడా రిమూవ్ చేసుకొని మనం వాష్ చేసుకోవచ్చు. అండ్ ఇది ఇంకొకటి, బడ్జెట్ విషయానికి వస్తే దీంతో కంపేర్ చేస్తే ఇది నాకు జస్ట్ 1,500కి వచ్చింది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అనే చెప్తాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ బూస్టర్ చైర్లో మనకి ఇంకొక 1 step హైట్ లెవెల్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మనం ఇటువైపుకి చూస్తే ఇది మనం ఓపెన్ చేసుకుంటే 1 step హైట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. మనం దీని ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు మళ్ళీ. సో వితౌట్ 1 step కూడా మనం యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా డైనింగ్ టేబుల్ చైర్ ఆర్ ఎనీ చైర్కి మనం ఇది ఫిక్స్ చేసుకోవచ్చు. ఇది ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా. ఎలా అంటే, మనం దీన్ని జస్ట్ ఇలా పుల్ చేసి బెండ్ చేసుకుంటే మనకి ఇలా ఫోల్డ్ అయిపోతుంది. ఈ 2 హ్యాండ్స్ వైపుని ఇలా లోపలికి,
అలా 2 లోపలికి ప్రెస్ చేసుకుంటే అది మంచి చక్కగా ఫోల్డ్ అయిపోతుంది. దీన్ని మనం ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు. లైక్ మనకి స్కూటీ ఉన్నా, ఓన్ వెహికల్ ఏదున్నా కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. రెస్టారెంట్స్‌లో ఫైనల్‌గా క్విక్‌గా ఈ 4 పాయింట్స్‌తో నేను మీకు సమ్మరైజ్ చేస్తాను హై చైర్ వర్సెస్ బూస్టర్ చైర్‌లో. హై చైర్ వచ్చేసి చాలా ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ట్రావెల్ ఫ్రెండ్లీ కాదు అండ్ బడ్జెట్ కూడా కొంచెం ఎక్కువ. బూస్టర్ చైర్‌కి వచ్చేస్తే చాలా ట్రావెల్ ఫ్రెండ్లీ, చాలా తక్కువ స్పేస్ ఆక్యుపై చేస్తుంది, ట్రాలీలో కూడా ఫిట్ అవుతుంది. స్కూటీ, వెహికల్ మీరు ఎక్కడికైనా దీన్ని క్యారీ చేయొచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, ఈ హై చైర్ వచ్చేసి మనకి 5 మంత్స్ కంప్లీట్ అయిన తర్వాత బేబీ నుంచి వరకు మనం యూస్ చేసుకోవచ్చు. కాకపోతే బూస్టర్ చైర్ కొంచెం ఏజ్ ఎక్కువగా అంటే 7 మంత్స్ బేబీ నుంచి అయితే మనం దీన్ని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాం. లాంగ్ టర్మ్లో ఏది యూస్ చేస్తాము అంటే ఎక్కువగా బూస్టర్ చైర్. ఎందుకంటే బేబీస్ మనల్ని చూసి ఎక్కువగా మనం ఎలా చైర్లో కూర్చుంటున్నామో వాళ్ళు కూడా అలా కూర్చోవాలి అని ఫీల్ అవుతారు కదా. సో దీనికి ఎక్కువగా బేబీ ఇష్టపడతారు దీంతో కంపేర్ చేస్తే. ఇది మెయిన్. అండ్ వన్ మోర్ థింగ్, దీన్ని మనం ఈ బూస్టర్ చైర్ అనేది బడ్జెట్ విషయానికి వస్తే చాలా తక్కువ. సో ఇదే ఎక్కువగా మనం యూస్ చేస్తాం. సో ఐ హోప్ ఈ వీడియోతో మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. హై చైర్ వర్సెస్ బూస్టర్ చైర్లో ఏది తీసుకోవాలి అని. నాకు తెలిసినంత వరకు నా ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశాను వీటి గురించి. నేను ఏదైనా మిస్ అయి ఉంటే కమెంట్ చేయండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ రిలేటివ్స్కి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోతో కలుస్తాను. బాయ్.